నమస్కారం. నా పేరు సంజీవ. నేను యోగా ట్రైనర్‌ని. ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం యోగా ప్రోటోకాల్ అనగా కొన్ని ఆసనాలు మనం ఎలా చేయాలి అనేది మనకి మన యొక్క యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు ఇచ్చున్నారు. వాటిని మనం ఇప్పుడు ఎలా చేద్దామో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. అయితే ఈ యొక్క ఆసనాలతో పాటి మనం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చును. మరలా మనకి ఏదైనా సరే బ్యాక్ పెయిన్ కానీ, థైరాయిడ్ కానీ ఇలా ఉన్నప్పుడు వాటి వాటికి సంబంధించినటువంటి ఆసనాల్ని మనం చేసుకోవచ్చును. అయితే ఈ యొక్క ఆసనాలు చేసే ముందుగా అన్నిటిని కూడా వార్మప్స్ అంటారు. శరీరం మొత్తాన్ని కూడా ఫ్రీ చేసుకోవడానికి మనం ఈ యొక్క సూక్ష్మ వ్యాయామం అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ సూక్ష్మ వ్యాయామంలో మొదటిగా ఐ ఎక్సర్సైజ్ నుంచి మనం మొదలు పెడదాం. మనం కళ్ళ మూవ్‌మెంట్స్‌ని ఎలా చేద్దాము, ఐకి రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ, లేక మనకి సైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ, లేక ఎక్కువగా మనం సిస్టమ్ చూడడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ కావడానికి ఐ మూవ్‌మెంట్స్ అనేది మనం చేస్తాం. ఇప్పుడు కళ్ళని నెమ్మదిగా పైకి తీసుకెళ్తాం. మన యొక్క ఐబ్రో సెంటర్‌లో అనగా ఈ యొక్క మధ్య భాగంలో పైకెళ్ళేసి మనం బొట్టు పెట్టుకునే స్థానం అంటాం. ఆ స్థానంలో మనం చూస్తూ ఉంటాం పైకి. మరలా కిందకి తీసుకొచ్చేసి ముక్కు చివరి భాగాన్ని చూస్తూ ఉంటాం. మరలా పైకి తీసుకెళ్తాం. మరలా కిందకి తీసుకొస్తాం. ఇలా పైకి, మరలా కిందకి ఇలా మనకి 10 టైమ్స్ వరకు ఇలా చేసుకోవచ్చును. ఇలా చేసుకున్న తర్వాత ఇలానే పైకి మనం ఐబ్రో సెంటర్‌లో పైకి తీసుకెళ్ళేసి ఆజ్ఞా చక్రము లేక ఐబ్రో సెంటర్ అంటాను. కనుబొమ్మల మధ్యలో చూస్తూ ఉంటాం. అలా 10-15 సెకన్ల వరకు ఇలా చూడడం ద్వారా మనకి ఐకి సంబంధించినటువంటి ఎక్సర్‌సైజెస్ అన్నీ కూడా ఐకి సంబంధించిన ఐబాల్‌కి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మనకి ఐకి సంబంధించిన నర్వ్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఎంజైమ్స్ రిలీజ్ కావడానికి కానీ ఉపయోగపడుతుంది. అలానే మనకి రైట్ అండ్ లెఫ్ట్ కూడా చేస్తాం. రైట్ సైడ్ తీసుకెళ్తాం. మరలా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాం. రైట్, ఇలా లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇలా రైట్‌కి, లెఫ్ట్‌కి కూడా మనం 5-10 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత రొటేషన్ కూడా చేసుకోవచ్చు. రొటేషన్ ఎలానా రైట్ నుంచి లెఫ్ట్‌కి, లెఫ్ట్ నుంచి రైట్‌కి కూడా మనం రొటేట్ చేయవచ్చును ఇలా. రైట్, అప్, లెఫ్ట్, డౌన్. రైట్, అప్, లెఫ్ట్, డౌన్. రైట్, అప్, లెఫ్ట్, డౌన్. ఇలా రొటేట్ చేయవచ్చును. మరలా లెఫ్ట్ నుంచి రైట్‌కి కూడా మనం రొటేట్ చేయవచ్చును. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇలా మనం రొటేట్ చేసుకోవడం ద్వారా ఐకి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. మరలా ఐకి కావాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కానీ అందడం ద్వారా మనకి సైట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ సైట్ పోతుంది. మనకి ఐకి సంబంధించిన చాలామందికి శుక్లాలు అంటుంటే కాటరాట్స్ అంటుంటాం. అవి వచ్చే వాళ్ళందరూ కూడా ఇవి రెగ్యులర్‌గా చేసుకోవడం ద్వారా మనకి ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ కావడం మరియు విజన్ అనేది కరెక్ట్‌గా కనపడడం అనేది ఉంటుంది. చాలామందికి హెడేక్‌తో పాటు ఐ ప్రాబ్లమ్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇవి రెగ్యులర్‌గా చేసుకోవచ్చును. ఇవి చేసుకోవడం ద్వారా మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్‌తో పాటి మనకి ఐ నర్వ్ సిస్టమ్ నుంచి బ్రెయిన్‌కి ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వ్ సిస్టానికి కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ అనేది అందుతాయి. దీని తర్వాత మనం నెక్ మూవ్‌మెంట్స్ అంటాం. నెక్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ మనకి స్పాండిలైటిస్ కానీ, మనం ఎక్కువగా సిస్టమ్ చూస్తుంటే స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నిటికి మనం నెక్ మూవ్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. మొదటిగా మన నెక్ నెమ్మదిగా రైట్ సైడ్ బెండ్ చేస్తాం. మరలా మధ్యలోకొచ్చేస్తాం. నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తాం. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇలా రైట్ సైడ్ 10 టైమ్స్ వరకు చేసుకోవచ్చును. మరలా లెఫ్ట్ సైడ్ కూడా 10 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం అప్ అండ్ డౌన్ కూడా చేస్తాం. శ్వాస తీసుకుంటూ హెడ్‌ని పైకి తీసుకెళ్తాం నెమ్మదిగా. మరలా శ్వాసను వదిలేస్తూ డౌన్ చేస్తాం.
ఇలా మనం 10 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత నెమ్మదిగా రైట్ సైడ్ టర్న్ చేస్తాం. రైట్ సైడ్‌కి శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్ టర్న్ చేస్తాం. మరలా లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తాం. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇలా మనం టర్న్ చేస్తాం. చేసిన తర్వాత మనకి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు కంప్లీట్ రొటేషన్ అనేది చేయకూడదు. ఫార్వర్డ్ బెండ్ అనేది ఇలా చేయకూడదు. కావున హెడ్ మూవ్‌మెంట్స్ పైకి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో వరకు మాత్రమే తీసుకురావాలి. స్పాండిలైటిస్ లేని వాళ్ళు, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లు చేసుకునే వాళ్ళు, ఎలాంటి నెక్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ ఇలా చేయొచ్చును ఇంతవరకు. ఇ మరలా రొటేషన్ కూడా ఫార్వర్డ్ బెండ్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ మాత్రమే రొటేట్ చేయాలి. ఇప్పుడు ఎలానో కంప్లీట్ రొటేషన్ చేద్దాం. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎలా రొటేట్ చేద్దామో చూద్దాం. నెమ్మదిగా రైట్ సైడ్‌ని బెండ్ చేస్తాం. బ్యాక్ సైడ్ తీసుకెళ్తాం. మరలా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. లెఫ్ట్ సైడ్ నుంచి నెమ్మదిగా డౌన్ చేస్తాం. మరలా రైట్ నుంచి తీసుకెళ్తాం. పైకి తీసుకెళ్తాం. లెఫ్ట్‌కి తీసుకొచ్చేస్తాం. మొత్తం కంప్లీట్‌గా బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయ్యేంత వరకు కూడా ఇలా నెక్ రొటేట్ అనేది చేస్తాం. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా లెఫ్ట్ నుంచి కూడా రైట్ సైడ్‌కి ఇలా చేస్తాం. శ్వాస తీసుకుంటూ ముందుకొచ్చినప్పుడు శ్వాసను వదిలేస్తూ, మన హెడ్‌ని బ్యాక్ తీసుకెళ్ళినప్పుడు శ్వాసని పైకి తీసుకుంటూ నెమ్మదిగా